మరి పోయిన ఆదివారం మనం ఎంతవరకు మన పనిని మొదలుపెట్టి ఎంతవరకు చేసామమ్మా? పునాదులు వేసే వరకు మనం వచ్చాం. అంతేనా? పునాదులు వేయటం అంటే ఏంటి? పిల్లర్స్ కట్టబట్టమే కదా. మరి కట్టబడ్డ తర్వాత ఏముంటాయి? మనకి గృహం పూర్తి అవ్వాలంటే ఏముండాలమ్మా? చుట్టూ గోడలు కట్టాలి. గోడలు కట్టి ఏమి ఉంచాలి? మళ్ళా గోడలు కట్టి చుట్టూ గోడలు కట్టేసి అయిపోతుందా? ఏం కావాలి? వాకిలి ఉండాలి. అలాగే వెంటిలేషన్ రావడానికి ఏముండాలి? కిటికీలు ఉండాలి. అవునా? మరి ఆ విధానము మనము ఇంటికి చుట్టూ కట్టుకునేటువంటి ఆ గోడ దృఢత్వము, అలాగే ఇంటిలో ఉండవలసినటువంటి విధానాలు అంటే లైక్ ఎట్లా అంటే బెడ్రూము, కిచెను, హాల్ మనం ఎట్లా సపరేట్ చేసుకుంటూ ఉంటాం, ఆ గదుల విధానాన్ని బట్టి ఆ ఇల్లు ఎలా ఉంటుంది? విశాలంగాను సమృద్ధితోనూ ఉండే విధానంతో, సౌకర్యవంతంగా ఉండే విధానంతో మనము నిర్మించుకుంటూ ఉంటాం. అయితే దేవునిలో భవనంగా కట్టబడుచున్నటువంటి మనమందరము కూడా ఏ రీతిగా ఎదగాలి, ఏ రీతిగా కట్టబడాలి, మన ప్రాకారంలో ఎలా ఉండాలి, మన వాకిలి ఎలా ఉండాలి, మన ఆ ఇంట్లో లోపల ఉండవలసిన గదుల నిర్మాణం ఎలా ఉండాలి అనేటటువంటి కొన్ని విషయాల్ని నేటి దినంలో మన పరిశుద్ధ గ్రంథం నుండి ధ్యానం చేసుకున్నాం. అయితే మొదటగా ఇంటికి ముఖ్యమైనటువంటిది ఏమైనదమ్మా? వాకిలి అయింది. అవునా? అది ఏ రీతిగా ఉండాలో చూడండి. ఆదికాండ గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనం చూడండి. నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాక్య పాపం పొంచేయడు. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువని. మనము ఏదైనా పెద్ద పెద్ద మాల్స్ కి అలా వెళ్ళినప్పుడు ఆ వాకిట్లోకి మనం ఎంటర్ అవ్వగానే ఒక చల్లని గాలి తగులుతుంటుంది. గమనించారా? ఒక బ్లోయర్ నుంచి వచ్చేటటువంటి ఒక వింగ్ లాగా మనకు తగులుతూ ఉంటుంది అనమాట. ఎందుకు అది పెట్టారు అక్కడ? సరే, వాళ్ళ కారణాలు ఏమైనా కారణం. ఇప్పుడు మన యొక్క గృహానికి ఉన్నటువంటి సింహద్వారం అంటే వాకిలి ఎలా ఉండాలి? ఎంతో ప్రశస్తంగా ఉండాలి. అవునా కాదా? అలా ఉండాలంటే ఎలా ఉండాలి చూడమ్మా. నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల నీ వాకిట ఏమున్నది? పాపము పొంచి ఉంటుంది. మరి మన వాకిట కనుక పాపం పొంచి ఉందనుకోండి, ఆ వాకిట్లోంచి వచ్చేవారికి వెళ్ళేవారికి ఆ పాపం అంటుకుంటుందా? అంటుకోదా? ఉంటుంది కదా. ఎందుకంటే మనం మొన్నటిదాకా ముగ్గులు వేశారు ఏమా, సంక్రాంతి పండుగ కాబట్టి అందరూ కూడా ఏం చేశారు? ఇళ్ళ ముందు ముగ్గులతో మనం కాదమ్మా, మరి మేము ఎప్పుడు వేసామన్నమాట చెప్తున్నా. ఇళ్ళ ముందు ముగ్గులు వేసి చాలా చక్కగా వారు రంగులతో అలంకరించుకున్నారు. ఇప్పుడు బయట నుండి లోపలికి వచ్చేవారు ఆ ముగ్గు తొక్కి వస్తారు కదా. వాళ్ళ కారణాలు ఏమైనా కానివ్వండి, అంటే ఆ ఉన్నటువంటి ఔషధ విధానాలు కావచ్చు, లేదంటే ఏదైనా కావచ్చు, మనకు అనవసరం, తొక్కి లోపలికి వస్తారు. అవునా? అలాగే ఇంటి గుమ్మానికి పసుపు పూస్తుంటారు, అంటే యాంటీబయాటిక్ గానో ఏదో ఒకటి అనుకోండి. ఇప్పుడు దాన్ని అటు ఇటు వాళ్ళు వెళ్ళి వస్తున్నప్పుడు వారికి ఉన్నటువంటి ఏదైనా బయట విషపూరితమైనటువంటి పురుగులో లేదంటే అట్లాంటివి ఉన్నప్పుడు వారు ఆ గుమ్మాన్ని తొక్కి లోపలికి వస్తున్నప్పుడు వారికి ఏమవుతుంది? కొద్దిపాటి రక్షణ కలుగుతుంది అనుకుందాం. ఓకేనా? అలాగే మన వాకిట పాపము కనుక ఉందనుకోండి, వచ్చేవారికి వెళ్ళేవారికి అంటుతుందా? అంటుంది కదమ్మా. మరి అందుకని మనం ఏం చేసేవారుగా ఉండాలి? ఎందుకంటే సింహద్వారం అనేది చాలా ప్రాముఖ్యమైనదై ఉన్నది. అర్థమైందా? ఎందుకంటే పిల్లలు బాగా గమనించండి, అంటే ఇప్పుడంటే 2 ద్వారాలు లేవులేండి. ఒకప్పుడు ఏముండేది? దొడ్డి గుమ్మం ఒకటి ఉంటుంది, సింహద్వారం ఒకటి ఉంటుంది. పాత రోజుల్లో లేటుగా వచ్చేస్తే మెయిన్ డోర్లోంచి లోపలికి రారు. ఎటు నుంచి వస్తారు? వెనక నుంచి వస్తారు. అవునా? సరే, సింహద్వారానికి ఉన్నటువంటి విలువ ప్రాముఖ్యత ఏంటి అంటే నీవేంటో చూపిస్తుంది.
అంటే నువ్వంటే ఎవరు అనేది బయట వ్యక్తులకు చూపించేదే నీ సింహద్వారం. చూడండి, పెద్ద పెద్ద ఇల్లు కట్టుకున్నప్పుడు, చుట్టూ ప్రాకారం కట్టుకున్నప్పుడు పెద్ద గేట్లు పెడతారు. గమనించారా? 10 అడుగుల గేట్లు, అంత పెద్ద పెద్ద గేట్లు పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటారు? అంటే దొంగలు పడతారు. దొంగలు పడే వాళ్ళకి ఆ గేట్ ఏమైనా అర్థమమ్మా? పడాలి అనుకుంటే వాళ్ళు ఎట్లయినా పడతారు. నువ్వేంటో చూపించేది నీ వాకిలి. అందుకనే వాకిలిని శుభ్రంగా అలంకరించుకుంటూ ఉంటారు నీట్గా, అవునా? అదే నీ వాకిట కనుక పాపముతో నిండి ఉందనుకోండి, బాగుంటుందా? ఏమ్మా, మనం ఇల్లు ఎందుకు కట్టుకుంటాం? నివసించడానికి. నివసించే ఇంటికి ఇల్లు మనకు కావాలి అంటే అందులో మనం నివాస యోగ్యమైన సమస్తము సమకూర్చుకోవాలంటే మనం ఏం చేయాలి? బయటికి వెళ్ళి పని చేసుకొని రావాలి. ఉద్యోగాలు కావచ్చు, వ్యాపారాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, బయటికి వెళ్ళి పని చేసుకొని లోపలికి రావాలి. అంటే నీవు ఆ వాకిటే తిరగాలి. నీ వాకిట పాపం పొచ్చి ఉందనుకోండి, దానికి నీ మీద ఏం కలుగుతుంది? వాంఛ కలుగుతుంది. అంటే అది నువ్వేం చేస్తావు? దాన్ని ఏలుతూ ఉంటావు. అంటే నువ్వు విడిచిపెట్టవు పాపాన్ని. కాబట్టి నువ్వు ఏమి చేసే విధంగా ఉండాలి? నువ్వు ఎలా ఉండాలి? సక్రియ చేసేవారుగా ఉండాలి. మొదట గమనించండి, దేవుని కొరకై ఒక ప్రశస్తమైనటువంటి భవనంగా రూపుదిద్దుకోవాలనుకున్నటువంటి వారంతా కూడా ఒక ప్రాకారముకు కలిగినటువంటి ఒక గొప్ప సింహద్వారంగా ఉండాలి. ఆ వాకిలి ఎలా ఉండాలి? పరిశుద్ధమైనదై ఉండాలి, పవిత్రమైనదై ఉండాలి, ప్రశస్తమైనదై ఉండాలి. ఎందుకంటే నువ్వంటే ఏంటి అనేది రుజువు చేసేదే నీ వాక్యం. ఎందుకంటే మన పరిశుద్ధ గ్రంథంలోనే ఉన్నది. తలుపులకు ముద్ర వేసి వెళ్ళు, ఆ తలుపులు నేను, ఆ ముద్ర ఉన్న తలుపులు నేను ఏం చేస్తాను దేవుడు? మా చెప్పండి, చెప్పండి. వ్యాధా? నాకు అర్థం కావట్లేదు వాయిస్. సరే, ఓకే. అంటే ఒక ముద్ర, ఇప్పుడు మన అందరి ఇళ్ళకి తలుపులు ఉంటాయి. మ్యాక్సిమం తలుపులకు మీరు ఏం అతికించుంటారు? వాక్యాలు ఎంతమంది అతికించుకోవాలన్నారు చెప్పండి? తలుపులకి ఎవరు అతికించుకోవాలా? అతికించుకున్నారా? అతికించుకోలేదా? లేదా లోపల పక్క అది తలుపుకి కాదు అతికించింది మీరు? కొన్ని తలుపులకు అతికించుకున్నారా లేదమ్మా? లేదా ఎవరు అతికించుకోలేదా? కొన్ని పైన పెట్టారా? గుమ్మం పైన వాకిల్లో పెట్టారా? వాకిల్ లోపల పెట్టారా? ఎటైనా సరే వాకిలికే పెట్టారుగా. అంటే ఇటు నుంచి వెళ్ళేటప్పుడు చూస్తామా? లోపల నుంచి వచ్చేటప్పుడు అటు పక్క ఉంటే పైన చూస్తాం. ఎందుకని? నువ్వు క్రైస్తవుడవి అని రుజువు చేస్తుంది. ఎవరన్నా అటు ఇటు వెళ్తూ ఉన్న వాళ్ళు చూసి వాక్యాన్ని చదువుకొని దేవుని బిడ్డల గృహము అనుకొని వెళ్తూ ఉంటారా? వెళ్ళరా? అవునా? సో ఏదైనా కావచ్చు. అయితే ఆ యొక్క ప్రశస్తమైన విధానం నీ వాకిట ఉండాలి అంటే నువ్వు ఏం చేస్తూ ఉండాలి? సత్క్రియలు చేస్తూ ఉండాలి. అర్థమైందా? నువ్వు సత్క్రియలు చేస్తూ ఉన్నావంటే నువ్వేంటి అనేది రుజువు చేయబడుతుంది. ఒకవేళ నువ్వు సత్క్రియలు చేయకపోతే నువ్వు చేయ ప్రతి క్రియ కూడా పాపమే. అర్థమైందా? ఎందుకంటే మనం తలెత్తుకునేవారుగా ఉండలేం, తలదించుకునేవారుగా ఉంటాం. అయితే ఆ సత్క్రియ ఎలా చేయాలి చూడండి. మన రోమపత్రిక అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8. ఎందుకంటే మనం చేసే ప్రతి పనికి మనకు ఏం కావాలి? ఫలితం కావాలి. కావాలంట? కావాలద్దమ్మా? కావాలి. మరి ఆ ఫలితం ఏమి లభిస్తుందో చూడండి. 2వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చూడండమ్మా. సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవం ఇచ్చును. సత్క్రియను ఎలా చేయాలంటే మనం ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి ఏమొస్తుంది? నిత్య జీవం వస్తుంది. నీవు సత్క్రియను ఓపికగా చేయొచ్చు ఉన్నావంటే నీ వాక్యత పాపం ఉంటుందా? ఉంటుందమ్మా?
నీ వాకిలి ఎలా కనబడుతుంది? ప్రకాశమానంగా కనిపిస్తూ ఉంది కదా. మన వాకిలికి ముందు మరి ఇప్పుడు ఉందో పోయిందో నాకు తెలియదు, ఒక వాక్యం రాయబడి ఉంటుంది. ఏమని రాయబడి ఉంటుంది? ఎవరైనా గుర్తుందా? యెహోవా వలన ఆశీర్వదించబడిన వాళ్ళ లోపలికి, అంటే అక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది యెహోవా ద్వారా వలన ఆశీర్వదించబడిన వారా లోపలికి రా ఉంటుంది. ఓకేనా? మరి ఇప్పుడు ఉందో లేదో నాకు ఐడియా లేదు. మరి లోపలికి రాటి ఎటు నుంచి రావాలి? గోడెక్కి రావాలా? పెంకులు తీసుకొని దిగాలా? స్లాబ్ ఉంటే పగలు కొట్టుకుని రావాలా? ఎటు నుంచి రావాలి? వాకిటిలో నుంచి రావాలి. మరి నీ వాకిలి పరిశుద్ధంగాను దేవుని యొక్క ప్రెజెన్స్ తోను ఉండాలంటే ఎలా ఉండాలి? నువ్వు సక్రియ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఎంత గొప్ప భవంతి కట్టినా కూడా మన బాత్రూమ్లకి రేకు తలుపులు ఉంటాయి చూసారా? ఆ రేకు తలుపు పెడితే విలువ ఉంటుందా? ఉంటుందా? ఏమంటారు ఎవరైనా సరే చూసారు, అరే ఇంత పెట్టి కట్టి తలుపు దగ్గర బాగుంటాయి, వాకిడి దగ్గర బాగుంటాయి. ఇంకొకటి, వాకిలిని మూసే విధానంలో నువ్వు కళ్ళు మూసుకొని చక్కగా ప్రశాంతంగా నిద్రపోగలవు రాత్రిపూట. తలుపు వేయకుండా నిద్రపోతే నిద్రపట్టుందా? ఎన్ని తలుపులు బయట అయినా వేసి ఉండనివ్వండి, నువ్వు అనుకున్న తలుపు వేసి ఉండాలి ముందు, లేకపోతే నీకు నిద్ర పట్టదు. కాబట్టి సక్రియను మనం ఓపికగా కనుక చేస్తూ ఉంటే మనం ఏమేమి వెతుకుతాము? మహిమను, ఘనతను, అక్షయతను వెతుకుతాం. అర్థమైందా? అలా వెతుకు వారికి ఏమి లభిస్తుందమ్మా? నిత్య జీవమును ఇచ్చును అన్నాడు. అంటే నా వాకిలి ఎలా ఉండాలి? అతి పరిశుద్ధంగా ఉండాలి. నా వాకిలి పరిశుద్ధంగా ఉండాలి. నేనేం చేస్తూ ఉండాలి? సత్క్రియలు చేస్తూ ఉండాలి. అర్థమవుతుందా? సత్క్రియలు చేసే విధానంతో నేనేంటో రుజువు చేసేటటువంటి విధమైనది. వాకిలి వరకు ఓకే. ఇప్పుడు ఇంట్లో మనం ఏమి ఉంచుకోవాలి? నగలు, బంగారం అవి ఉంచుకోవాలి. అయితే లోకపరమైనటువంటి నగలు, బంగారం ఓకే, కానీ దైవికమైనటువంటి ఆభరణాలు ఏమై ఉన్నాయి అది ఆ ఇంట ఉండాలి. ఓకేనా? ఇప్పుడు మనం ఇంటికి ఎవరైనా ఆహ్వానించుకున్నాం అనుకోండి, మనం ఎందుకు పిలుస్తాం ఇంటికి? అట్లా వచ్చి హాల్లో కూర్చొని కిచెన్లోకి వచ్చి భోజనం చేయాలి, డైనింగ్ హాల్లోకి వచ్చి భోజనం చేసి మళ్ళీ అక్కడే హాల్లో కూర్చొని బయటకు వెళ్ళిపోమలా. ఇంటికి ఫస్ట్ టైం ఇంటికి వచ్చిన వాళ్ళు ఏం చేస్తాం? మనం ఇల్లంతా చూస్తారు, ఇల్లంతా చూపిస్తాం. ఎందుకు? మా ఇంట్లో అది ఉంది, మా ఇంట్లో ఇది ఉంది అని చూపించాలి. ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కొత్తగా కనుక ఉంటే ఇది ఇలాగా అలా. ఈ మధ్య వాటినే ఓపెన్ బాక్స్, అన్బాక్సింగ్ అని చెప్పి చాలా మంది బ్లాగ్స్ చేస్తుంటారు యూట్యూబ్లో. ఓకేనా? ఇప్పుడు ఇంకోటి హోమ్ టూర్ వచ్చింది ఈ మధ్య. వాళ్ళ ఇంట్లో ఎటు చుట్టాలు రావట్లేదు, ఎవరు చూడలేదు అని చెప్పి ప్రపంచానికే చూపిద్దామని చెప్పేసి అన్ని హోమ్ టూర్ చూపించేస్తే ఒక ఇంట్లో దొంగలు పడ్డారు. ఎందుకు? వాళ్ళు ఏదేది ఎక్కడ ఉందో క్లియర్గా వీడియోలు చూపించారనమాట. ఇక వాళ్ళకి ఇబ్బంది ఏముంది? వెతుక్కునే పని ఉందా? అయితే మన గృహం అంటే ఇక్కడ ఎవరి గృహం? ఎవరి ఇంతకి మనమే. ఎవరికి వారమైన వారికి దేవుని యొక్క ఏమై ఉన్నాం? పరిశుద్ధాత్మునికి ఆలయమై ఉన్నాం, అంటే గృహమునై ఉన్నాం. మరి మనము దేవునికి కట్టబడుచు ఉండగా మన గృహంలో ఉండవలసినటువంటి విధానాలు అవేమై ఉన్నాయో చూడండి. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 4వ అధ్యాయం, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 7 నుండి 9 వచనాలు చూడండి. జ్ఞానము సంపాదించుకున్నట్టే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతే ఇచ్చి బుద్ధి సంపాదించుకోను. దాన్ని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును, దాన్ని కౌగిలించిన ఎడల అది నీకు ఘనత తెచ్చును.
అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమానమైన కిరీటము నీకు దయచేయును. ప్రకాశమానమైనటువంటి కిరీటము మనకు ఏం చేస్తుంది? దయచేయును. ఏమిటది? జ్ఞానం. ఇంట్లో ఏముండాలమ్మా? జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఉంటేనే కదా మనకు ఏది ఎక్కడ అవసరమో దాన్ని అక్కడ ఉంచుతాం, అవునా కదా? సో జ్ఞానమును సంపాదించుకున్నటే జ్ఞానమునకు ముఖ్యాంశము. ఈ రోజుల్లో ఒక అంటే ఒక సామెత లాగా అనుకోండి ఉంటుంది. ఏంటంటే డబ్బు సంపాదించి పెట్టుకుంటే డబ్బును సంపాదిస్తుంది అనేది. నువ్వు ఇక పరిగెత్తక్కర్లా, కొంత అది సంపాదించుకోగలిగినంత నువ్వు సంపాదించావంటే అదేం చేస్తుంది? అదే దాన్ని సంపాదించుకుంటుంది. అయితే దానికన్నా ప్రశస్తమైనటువంటిది ఏమైనదమ్మా? జ్ఞానం. జ్ఞానము సంపాదించుకున్నటే జ్ఞానమునకు ముఖ్యాంశము. అంటే నీలో జ్ఞానము, ఆ జ్ఞానాన్ని సంపాదించేంత ముందు నువ్వు తెచ్చుకోవాలి. అర్థమైందా? జ్ఞానాన్ని, ఆ జ్ఞానమే ముఖ్యాంశమై సంపాదించే విధమైనటువంటి జ్ఞానాన్ని దేవుని యొద్ద నుండి పొందుకోవాలి మనం. అలా పొందుకుంటే అదేం చేస్తా చూడండి, దాన్ని గొప్ప చేసిన యెడల అది నిన్ను హెచ్చించును. జ్ఞానమును గనక నీవు గొప్ప చేసుకుంటే కనుక ఆ జ్ఞానం నిన్ను ఏం చేస్తుందమ్మా? హెచ్చిస్తుంది, అంటే ఘనపరుస్తుంది. నాకు ఘనత వద్దన్నా అనేవాళ్ళు ఎవరున్నారా? చూడండి, మనం పాటలు పాడే దగ్గర నుండి ప్రార్థన చేసే వరకు కూడా గొప్పగా చేయాలని ఆశపడతాం. అలాగే ఇల్లు సర్దుకునే దగ్గర నుంచి వంట చేసే వరకు కూడా గొప్పగా ఉండాలనుకుంటాం, అవునా? ఎందుకని? ఎదుటివారు మెచ్చుకోవాలి. అంటే మనం హెచ్చించుకున్న వారు, మనల్ని మనం హెచ్చించుకోవడం కాదు, మన క్రియలతో హెచ్చింపబడేవారుగా ఉండాలనుకుంటున్నాం. అందుకనే మొదట అక్కడ ఏం చేస్తున్నాం? మనం సత్క్రియలను ఎట్లా చేస్తున్నాం? ఓపికతో చేస్తున్నాం. అక్షయతను వెతుకుతున్నాం, మహిమను వెతుకుతున్నాం, ఇంకా ఘనతను వెతుకుతున్నాం. వీటిని వెతుకుతూ ఉండగా మనకేమి దొరికింది? నిత్య జీవం దొరికింది. అయితే ఓపికతో సత్క్రియ చేయడానికి నీకు దోహదపడేది ఏంటి? ఉపయోగపడేది ఏంటిది? జ్ఞానం. అర్థమైందా? ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవాలనేటువంటి ఆ ఆలోచన నీలో ఉన్నటువంటి కొద్దిపాటి జ్ఞానమే ముఖ్యాంశం. మొదట నీకు ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక విచక్షణ ఉంటుంది, ఒక జ్ఞానం ఉంటుంది. ఆ చిన్నపాటి జ్ఞానాన్ని నువ్వు సరిగా ఉపయోగించావంటే నువ్వు సంపాదించుకునే జ్ఞానానికి అదేమవుతుంది? ముఖ్యాంశం అవుతుంది. నువ్వు సంపాదించుకున్నటువంటి జ్ఞానం నిన్నేం చేస్తుందమ్మా? హెచ్చిస్తుంది. అలాగే నీవు దాన్ని కౌగిలించిన యెడల అది నీకేం తెచ్చిపెడుతుంది? ఘనతను తెచ్చిపెడుతుంది. అర్థమైందా? ఘనతను తెచ్చిపెడుతుంది. అలాగే అప్పుడు ఎలా ఉంటుంది? అది నీ తలకు అందమైన మాలిక కట్టును. అందమైన మాలిక అంటే ఏంటి? పాగానే కదా, పాగా కడుతుంది అనమాట. అర్థమైందా? పాగా ఎవరు పెట్టుకుంటారు? మామూలుగా ఇప్పుడు అటు నార్త్ సైడ్ ఉన్నటువంటి వారిలో కొందరికి ఆచారం అది, లైక్ సిక్కుస్, సింగ్స్ అంటారు కదా, వాళ్ళు పాగా ధరిస్తారు. అలాగే రాజస్థాన్, మనకు ఇక్కడ మొన్నటిదాకా మన టీ షాప్ ఉంది ఇక్కడ, వాళ్ళకు కూడా అది ఆచారం. వాళ్ళ ఊర్లో వాళ్ళు ఏం చేస్తారంటే పాగా ధరించుకుంటారు. అట్లా కొంతమందికి అది ఆచారమైనది. కానీ మనకు మన యొక్క జ్ఞానం ఏం తెచ్చిపెడుతుందమ్మా? చక్కని మాలికను మనకు కడుతూ ఉంది, అందమైన మాలిక. అలాగే ప్రకాశమానమైన కిరీటమును నీకు ధరింపచేస్తుంది, అంటే నీకు దయచేస్తూ ఉంది. ప్రకాశమానమైనటువంటి ఆ కిరీటము నీ ఇంట్లో ఉంటుంది కదా. అప్పుడు ఆభరణమే కదా కిరీటం అంటే. నీ ఇంట ఉండవలసినటువంటి ముఖ్యమైన వస్తువుల్లో ప్రశస్తమైనది ఏమైనది? జ్ఞానమై ఉన్నది. జ్ఞానాన్ని నువ్వు పొందుకుంటే కనుక నువ్వు చేయు కార్యము, క్రియ మంచి క్రియనా కాదా అనేది నువ్వు యోచించుకోగలవు. యోచించుకున్నప్పుడు నువ్వు చేసేటటువంటి సత్క్రియ నేను తల ఎత్తుకునేలా చేస్తుంది. తల ఎత్తుకున్న నీకు ఏముంటుంది? తల మీద ప్రకాశమానమైనటువంటి కిరీటం కలిగి ఉంటుంది. ప్రశస్తమైనటువంటి విధానంతో ఉన్నటువంటి ఆ గృహంకు మేము రామంటారు ఎవరైనా? రామంటారా? అంటూ వస్తామంటారు. మరి ఈ లోకంలో నిన్ను జడ్జి చేసేటటువంటి మనుషులే వస్తాము అనే విధంగా ఉంటే నువ్వు ఎలా ఉన్నా సరే నా బిడ్డవే,
అనే దేవుడు రాడా? నివాసం ఉండడా? ఉంటాడా? ఉండడా? ఉంటాడు కదా. కాబట్టి అలా ఉండాలి అంటే మనకేం కావాలమ్మా? జ్ఞానం ఉండాలి, అలాగే అందమైన మాలిక ఉండాలి, అలాగే ప్రకాశమానమైన కిరీటం ఉండాలి. ఉండాలంటే మనకు ఏముండాలి? జ్ఞానాన్ని సంపాదించుకునే విధానం తెలిసి ఉండాలి. అయితే ఇంకా చూడండి ఎలా ఉండాలి. అదే గ్రంథము 1వ అధ్యాయము 8-9 వచనాలు చూడండి. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. అవి నీ తలకు సొగసైన మాలికయు, నీ కంఠమునకు హారమునై ఉండును. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకించు. అంటే ఇక్కడ ఈ పదాలకు అర్థం ఏంటంటే తగ్గింపు స్వభావం. ఒక ఇంట్లో సైకోలు ఉన్నారనుకోండి. సైకోలు అంటే ఎవరు? మనుషుల్ని నిర్దాక్షిణ్యంగా చంపేసేవారు. ఒక ఇంట్లో ఉన్నారనుకోండి, ఆ ఇంటికి ఆహ్వానిస్తే వెళ్తారా? ఒకసారి వెళ్ళటమే ఉంటుంది, రావటం ఉంటుందా? ఉండదు. అంటే ఇక్కడ మనం ఒక గృహముగా రూపుదిద్దుకోబోతుండగా, రూపాంతరం చెందబోతున్న మనకు ఏముండాలంటే తగ్గింపు స్వభావం ఉండాలి. ఆ గృహంలో అందరూ మంచివారమ్మా అనే మాట బయటకు వచ్చింది అనుకోండి, ఆపద సమయాల్లో వారికి సహాయం చేయడానికి అందరూ ఉంటారా? ఉంటారు కదా. అప్ప వాళ్ళు వద్దమ్మ, వాళ్ళు గయ్యాలమ్మా అన్నారు అనుకో, ఐటి వైపు చూస్తారు ఏమన్నా. వాళ్ళు పెద్దగా కేకలేసి రక్షించండి అన్నా కూడా, అమ్మో మాకెందుకు వచ్చిన వాళ్ళని అని చెప్పి పక్కకి వెళ్ళిపోతారు. అవునా కదా. కాబట్టి మనం ఎలా ఉండాలి చూడండి. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకింపము. అంటే దేవుని యొక్క అన్ని విషయములను కూడా మనం ఆలకించేవారుగా ఉండాలి. నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకు. ఇప్పుడు మనం ఎవరికి వారుగా గృహంగా నిర్మించబడుతున్నాం. అలాగే మన యొక్క గృహాల్లో మన తల్లిదండ్రుల మాటను మనం ఏం చేయాలమ్మా? ఆలకించాలి, వినాలి, అనుసరించాలి. ఎందుకంటే నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకు. ఎందుకు త్రోసివేయద్దు అంటున్నారంటే, అవి నీ తలకు ఎలా ఉన్నాయమ్మా? సొగసైన మాలికయు, అలాగే నీ కంఠములకు హారములై ఉన్నాయి. అంటే ఆభరణాలు, నెక్లెస్ అయి ఉంది. ఏంటి? తల్లిదండ్రుల ఉపదేశాలు, తల్లిదండ్రుల బోధన. అర్థమైందా? మరి అంటే వినేటటువంటి తత్వం, తగ్గించుకునే స్వభావం, ఇవి కలిగి ఉండాలి. ఇవి మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో సాత్వికమైన గృహముగా పేరుగాంచుతాం. అర్థమా? కఠినులుగా ఉంటాం. మన గృహం ఎలా ఉంటుంది? వారు చక్కగా వింటారు. చాలా మంది దగ్గర మనం ఈ మాట వింటాం. ఏంటంటే సమయాన్ని గుర్తు రావట్లేదు. మెతక, అబ్బాయి చాలా మెతకమ్మ, తన పని తను చేసుకుని వెళ్తాడు. అమ్మాయి చాలా మెతకమ్మ, తన పని తాను చేసుకుని వెళ్ళిపోతుంది అని అంటూ ఉంటారు. అవునా? అటువంటి వారి విషయమై ఎవరిని వచ్చి మిమ్మల్ని ఒక సాక్ష్యం అడిగారు అనుకోండి, అమ్మా పలానా అబ్బాయి ఇట్లా అంటే, లేదండి అతను అలా చేయడు, చాలా మంచివాడు అని చెప్పి సాక్ష్యం చెప్తాం. అవునా కాదు? మరి అలా సాక్ష్యం మనం పొందాలన్నా కూడా మనం ఎలా ఉండాలి? అంగీకరించేవారుగా ఉండాలి, ఆలకించేవారుగా ఉండాలి, అనుసరించేవారుగా ఉండాలి, ఆచరించేవారుగా ఉండాలి. అర్థమవుతుందా? అంటే ఆ గృహము ఆ విధంగా రూపుదిద్దుకోవాలి. ఇప్పుడు మన ఇంట్లో మనము ఏమైనా తగిలించుకోవడానికి, సీల కొట్టడానికి ట్రై చేస్తే సీల దిగలేదు అనుకోండి, ఏం చేస్తాం? ఇరిటేషన్ వచ్చిందా? మనసులో అరే ఇంత ఇల్లు కట్టుకున్నాను, నేను ఇంత చక్కగా కట్టాను, నా దేవుని వాక్యం తగిలించుకోవడానికి సీల కూడా పోవటం లేదే అని చెప్పి ఏం చేస్తాం? సీల కొడితే 2 దెబ్బలతో మేకు దిగుద్ది కాబట్టి గోడకి ఇబ్బంది ఏం లేదు. ఇది నా మాట వినలేదని చెప్పేసి ఏం చేస్తాం? కార్పెంటర్ ఎవరినో పిలిచి డ్రిల్ వేస్తాం. డ్రిల్లింగ్ మిషన్తో ఏం చేస్తాం? డ్రిల్ వేయిస్తాం. డ్రిల్ వేయిస్తే బెంచం పడకుండా ఉంటుందా అమ్మా? అంత కష్టం కావాలి. దేవుని కొరకు నువ్వు స్థిరపరచుకున్న విధానంతో తగిలే 2 దెబ్బలు, అవి కూడా ఎందుకు తగులుతున్నాయి? నిన్ను గణపరచడానికి. అర్థమైందా?
ఎందుకంటే గోడకు మనం వాక్యాన్ని తగిలించుకున్నాం అనుకోండి, వచ్చిన వాళ్ళంతా వాక్యం చదువుకుంటారా లేదా? చదువుకుంటారా లేదా? నీవు కూడా అప్పుడప్పుడు చూస్తుంటావా లేదా? చదువుతూ ఉంటావా లేదా? 2 దెబ్బలు 3 దెబ్బలకు ఆ గోడ ఆ ఓపిక పట్టి ఆ యొక్క వాక్యాన్ని తగిలించుకుంటే గోడకి నువ్వు ఎంత ప్రయారిటీ ఇస్తావు తెలుసా? అమ్మా, ఎంత ప్రయారిటీ ఇస్తావు? కాళ్ళు అటు పెట్టాం. ఎందుకు? దేవుని వాక్యం ఉంది అక్కడ. నువ్వు పెట్టేది వాస్తవానికి గోడ వైపే, కానీ దేవుని వాక్యాన్ని ధరించుకున్న గోడ ఉన్నది. కాలు గోడ మీద ఆనిస్తామా? అంటే దేవుణ్ణి అంటే దేవుని వాక్యమే ఒక మనిషి రాసిందే, కానీ ఆ లేఖనము పరిశుద్ధ గ్రంథమందు నిక్షిప్తమై ఉండగా అది నా దేవుని యొక్క స్వరమై ఉండగా మనము గౌరవించేవారుగానే ఉంటాం, కానీ అవమానపరిచేవారుగా మనం ఉంటామా? ఇప్పుడు ఊరక మనం అక్కడికి వెళ్ళి నిలబడి మనం ఏం చేస్తామంటే కాలు నొప్పి పుడితే గోడ కాల్చుకుంటాం బయట కూడా ఎక్కడ. ఇప్పుడు మన మందిరంలో వాక్యాలు తగిలించిన చోట గోడకి కాలు ఆడిస్తామా? మన మందిరం అనే కాదు, ఇంట్లో అయినా కూడా ఎక్కడైనా సరే వాక్యము వ్రాయబడి ఉంది అంటే అక్కడ మనం ఏం చేస్తాం? ఆ గోడని చాలా పరిశుద్ధంగా చూస్తాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, రియల్గా జరిగిందే. ఎక్కడంటే మనకి కేరళ బేకరీ ఎంతమందికి తెలుసు? కేరళ బేకరీ ఎదురు ఒక సందు ఉంటుంది, సన్న గొంది ఇళ్ళ మధ్యలోంచి వచ్చింది. ఆ గొంతులో గోడని ఇదివరకు చాలా మంది పాడు చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ విగ్రహాలకు సంబంధించినటువంటి ఫోటోలు మనకి టైల్స్ మీద ఫొటోస్ వస్తాయి, ఐడియా ఉందిగా, ఆ గోడకి అంతా తగిలిచ్చేశారు. ఎక్కడ దాకా అయితే పాడు చేస్తున్నారో ఆ శుభ్రం చేసి అక్కడంతా ఆ టైల్స్ అతికిచ్చి, మీరు ఇప్పుడు వెళ్ళినా చూడొచ్చు, అతికిచ్చేసారు. మామూలుగా అయితే ఆ దారిలో వెళ్ళాలంటే చాలా స్మెల్గా అసలు పోలేము. అంతకుముందు ఏమన్నా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఆ గుడిలో, అసలు పోలేమన్నమాట. కానీ ఇప్పుడు అది చాలా అంటే నీట్గా క్లీన్గా ఉండిపోయాడు. అంటే ఇక్కడ అన్య దేవతలైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఓకేనా, వాళ్ళు జీసస్ ఫోటో కూడా పెట్టారు దాంట్లో. ఎందుకంటే మళ్ళీ మన ముస్లిమ్స్కి సంబంధించిన ఫోటో కూడా పెట్టారు. ఎందుకంటే వీళ్ళ మీద కోపంతో వాళ్ళు ఏమైనా చేస్తారేమో, ఏది లేకుండా సమానత్వాన్ని వాళ్ళు అక్కడ ఏం చేశారంటే ప్రచురపరిచారు. ఏదైనా కావచ్చు ఏదైనా కావచ్చు. శుభ్రపరచబడిందా లేదా? మరి నీ ప్రాకారం ఎలా ఉండాలి? దేవునికే గృహంగా నువ్వు కట్టబడుతూ ఉండగా నీ ప్రాకారం, నీ గృహం లోపల ఉండాల్సినటువంటి ఆ సమస్తము ఏ రీతిగా ఉండాలి? అనుకువగా ఉండాలి, ఆచరించే విధంగా ఉండాలి. ఇప్పుడు ఈ గోడకి నేను మంచి కలర్, నాకు ఈ కలర్ నచ్చలేదని చెప్పి ఇంకో కలర్ వేస్తే వద్దంటదా? వద్దంటదమ్మా. అంతే. కాబట్టి మనం కూడా మలచబడేవారుగా ఉండాలి. దేవునికి ఇష్టమైన విధానంతో మనం ఎలా ఉండాలి? మలచబడేవారుగా మనం ఉంటూ ఉండాలి. ఆ రీతిగా మనం ఉంటే దేవుడు ఎప్పుడు కూడా మనకు తోడుగా ఉంటాడు. అయితే ఆ ఇంటిలో ఉండాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేసాము? గోడకి చెప్పాం ఎలా ఉండాలి ఏంటి, వాకిలి చెప్పుకున్నాం ఎలా ఉండాలి ఏంటి అని, నగలు చెప్పుకున్నాం, కిరీటం చెప్పుకున్నామా, నెక్లెస్ చెప్పుకున్నామా, సొగసైన మాలిక, అందమైన మాలిక అని చెప్పుకున్నామా? ఓకే. ఇప్పుడు ఇంట్లో ఉండాల్సినవి ఉన్నాయి. ఒక్కొక్కరి ఇంటికి వెళ్తే అబ్బా ఆ ఇంటికి వెళ్తే మనశ్శాంతిగా ఉంటుందమ్మా, ప్రశాంతంగా ఉంటుందమ్మా, చాలా హాయిగా ఉంటుంది అని చాలామంది కొన్ని ఇళ్ళని గురించి చెప్పుకుంటుంటారు. అర్థమైందా? మరి మన గృహం అలా ఉండాలంటే, దుర్గంధం లేకుండా ఉండాలంటే, పెర్ఫ్యూమ్తో మంచి స్మెల్తో ఉండాలి అంటే ఏముండాలి అనేది చూడండి. గలతీ పత్రిక 'అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చూడండి.
అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. లోపల ఉండవలసినటువంటి క్వాలిటీస్. ఇప్పుడంటే ఎక్కువ లేదు, కానీ పూర్వం పల్లెటూరులో ఎవరికైనా బాధ కలిగితే ఆ ఊరికి పెద్ద అయినటువంటి వారికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు కష్టం వస్తే. మనం ఈ మధ్యకాలంలో సినిమాల్లోనో సీరియల్స్లోనో అట్లాంటి సన్నివేశాలు చూడొచ్చు. వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళు అడుగుతారు, అయ్యా ఇట్లా మా అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాం, మాకు కొంత కావాలి, డబ్బు కావాలి, లేదు ఆహారం లేదు, కొంచెం ధాన్యం ఇవ్వంటాను, లేదంటే పని లేదయ్యా పని ఇవ్వంటాను, లేదంటే మా పొలం పండట్లేదయ్యా మీ పొలం కవులకి ఇవ్వంటాను. ఇలాగా వాళ్ళని అడిగేటటువంటి విధానం. అంటే ఎందుకు ఆ గృహానికే వెళ్తున్నారు? ఊరికి పెద్ద ఉండొచ్చు, సాయం చేసే వాళ్ళు ఊర్లో ఇంకెవరు ఉంటారు, కానీ ఎందుకు ఆ ఇంటికి వెళ్తారంటే ఊరికి పెద్ద ఉన్నా కూడా కనికరము కలిగిన వారే ఉంటారు. అందరి కష్టాల్ని తీర్చడానికి సిద్ధంగా ఉంటారు. అంటే వాళ్ళలో సుగుణాలు అంటారు. ఏంటేమో సుగుణాలు అంటే మంచి గుణాలు. మరి మన గృహంలో ఎవరన్నా వస్తే, అంటే నీవే గృహంగా దేవుడికి రూపుదిద్దుకోబోతున్నావు, నీవు గృహంగా ఉన్నప్పుడు నీ గృహంలో ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? ఏమేమి ఉండాలమ్మా? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ సుగుణాలు నీ గృహంలో ఉండాలి. అంటే ఎక్కడ గృహం అంటే మళ్ళీ ఎక్కడ గృహం ఎక్కడ ఉండాలి? ఎక్కడమ్మా? మరి ఇంట్లో పెట్టి రావాలా? మనలో ఉండాలి. అర్థమైందా? ఎందుకంటే అవి ఏమై ఉన్నాయి? ఆత్మఫలమై ఉన్నది. అర్థమైందా? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఇవన్నీ క్వాలిటీస్. ఇవన్నీ ఆ గృహంలో ఉండాలి. లేదన్నా నేను విశ్వాసంతో ఉంటాను, మిగతా నా ముందు నేను చేయలేను కాదు. అలా నేను ప్రేమనే చూపిస్తాను కాదు. నేను శాంతాన్ని చూపిస్తాను కానే కాదు. అన్నీ కూడా ఉండాల్సిందే. ఎందుకంటే మన ఇళ్లల్లో ఏమేమి ఉంటాయి? ముఖ్యంగా ఉండేది ఏంటిది? స్టవ్ ఉంటుంది, ఉండదా? ఉంటుంది. మిక్సీ ఉంటుంది, ఉంటుందా? ఉండదా? కుర్చీలు ఉంటాయి. మ్యాక్సిమం అందరిలో ఫ్రిడ్జ్ ఉంటుంది, లేదంటే ఫ్రిడ్జ్కి బదులుగా చల్లని కుండ, ఎందుకంటే చల్లని నీటి కోసం ఉంటుంది. టీవీ లేని వాళ్ళు చేయట్లేదు ఎంతండి, వేరే ఎవరు? టీవీ ఉంటుంది. ఫోన్ లేని వాళ్ళు చేయట్లేదు. అంటే అన్నీ, అంటే ఏమేమైతే మనకు ముఖ్యమై ఉన్నాయో అవన్నీ మన గృహంలో ఎలాగైతే ఉంటాయో, ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఏది లేకపోయినా కూడా ఏదో ఒక రోజు మీ యొక్క గృహం వెల్తీగా ఉంటుంది. ఉంటుందా? ఉండదా? అవునా? పరిపూర్ణత లేదు, సంపూర్ణత లేదు. ఇదొక వెలితి ఉంటే సంపూర్ణం అవుతుందా? అవుతుంది. 100 అంటే 99 ప్లస్ 1 వేస్తేనే 100 అవుతుంది. 100 మైనస్ 1 వేస్తే 100 ఏంటమ్మా? అవుతుందా? అవును. ఏ రీతిగా అయితే సకల సౌకర్యాలు నీకు అవసరమై ఉన్నవో వాటన్నిటిని నువ్వు ఉపయోగించుకుంటూ ఉన్నావు, అదే రీతిగా నీ గృహోపకరణాలు ఏ విధమైనటువంటివి అయి ఉన్నాయో ఇక్కడ ఈ యొక్క 9 కూడా ముఖ్యమైనవి ఉన్నాయి. ఆ ముఖ్యమైనవి నువ్వెప్పుడు కూడా కలిగి ఉండవలేదు. ఏమైనా అవి మళ్ళా అందరు కలిసి చెప్పండి ఒకసారి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, చెప్పండి, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవన్నీ కూడా ఒక సౌకర్యవంతమైనటువంటి ఇంటికి గుర్తు. మన ఇంటికి ఇప్పుడు మనం ఇల్లు అద్దెకిస్తున్నాం. వాళ్ళు ఇంటికి అద్దెకి వచ్చే వాళ్ళు అంటున్నారు, అమ్మా మా ఇంట్లో ఏ సామాను లేదు, మీరు అన్ని సామాన్లు ఇస్తే మేము ఇంట్లో దిగుతాం, లేకపోతే దిగమన్నారు అనుకోండి.
ఉండే కొందరు అన్ని సామాన్లతో ఇల్లు అతికిచ్చేవాళ్ళు నాకు తెలుసా మీకు, అన్ని ఈవెన్ ఏసీతో సహా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఓకేనా, అంటే వాటి రెంట్లు వాటికి ఉంటాయి సపరేట్. అవి ఇక్కడ నీకున్న ఉపయోగం ఏంటంటే అవి ఎక్కువ ఎవరికి యూస్ఫుల్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్, ట్రాన్స్ఫర్స్ అయ్యేటటువంటి వారు, డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్స్ అయ్యేటటువంటి వారికి బాగా యూస్ఫుల్. ఎప్పుడన్నా ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకి మారుతున్న కలెక్టర్ కానీ ఎస్పీ కానీ వాళ్ళ సామాన్లన్నీ తెచ్చుకోవడం చూసారు ఎవరన్నా? గట్టిగా 4 బ్యాగులు తెచ్చుకుంటారు అంతే. మిగతా అన్ని గవర్నమెంట్ అలాట్ చేసిన దాంట్లో అన్నీ ఉంటాయి. ఆ 4 బ్యాగుల్లో కూడా ఉండేది వాళ్ళ బట్టలు, వాళ్ళ యాక్సెసరీస్, అంటే లైక్ బెల్ట్, జ్యువెలరీస్, ఇలాంటివి మాత్రమే వాటిలో ఉంటాయి. మిగతా ఏమీ ఉండవు. మిగతా అన్నీ ఎక్కడ ఉంటాయి? ఆల్రెడీ సిద్ధపరిచినవి ఉంటాయి అన్నమాట. ఎందుకంటే గవర్నమెంట్ అలాట్ చేసిన వాటిలో అన్నీ ఇచ్చేస్తుంది అన్నమాట. కాబట్టి మనము కూడా దేవుడు రావటానికి, నివాసం ఉండటానికి సకల సౌకర్యములతో మనం ఇద్దామా, లేకపోతే దేవుడు ఉంటాడులే, ఎట్టున్నా ఉంటాడులే అని ఇద్దామా? ఎలా ఇద్దాం? సకల సౌకర్యాలతో కలిగిందై ఉండాలి కదా. ఎవరు రిజెక్ట్ చేయరు. అర్థమైందా? మనం ఎవరైనా ఇల్లు వెతుకుతున్నామా, ఇల్లు మన సామాన్లు ఉన్నాయి, ఇల్లు వెతుకుతున్నప్పుడు ఆ ఇంటి యజమాని అమ్మా మీ సామాన్లు మూట కట్టకుండా పెట్టుకోండి, ఇదో మా అన్నీ వాడుకోండి, ఇబ్బంది ఏం లేదు, మొత్తం వాడుకోండి, వెళ్ళేటప్పుడు మళ్ళీ మాకు తిరిగి ఇచ్చేసి మీరు వెళ్ళండి అమ్మా అన్నారు అనుకో, బా ఎంత ఆనందం. మన అరిగిపోవు, కరిగిపోవు, తరిగిపోవు, పోతాయా? పో. చక్కగా అంటే మనమే వృధా చెయ్యము చెప్తున్నా. అంటే అన్నీ ఉన్నాయి అంటే చాలా హ్యాపీగా వెళ్ళిపోతాం కదా త్వరగా ఇంట్లోకి. అలాగే అన్నిటిని నువ్వు కలిగి ఉన్నప్పుడు దేవుడు నీ ఇంట్లో ఏం చేస్తాడు? నివాసం ఉంటాడు. అర్థమైందా? సో బాగుంది. ఇందాక నగలు చెప్పుకున్నాం, ఇప్పుడు ఆత్మ ఫలం చెప్పుకున్నాం, అంటే గుడ్ క్వాలిటీస్ చెప్పుకున్నాం. మరి దొంగిలిస్తే ఎవరన్నా, దొంగతనం చేస్తే, మరి దొంగిలించకుండా ఉండాలంటే మనకు చుట్టూ గోడలు కావాలి, ప్రాకారాలు కావాలి. అవునా కాదా? వద్దా? గోడలు వద్దా? కావాలద్దమ్మా. మన పరిశుద్ధ గ్రంథంలో మాట ఉంటుంది తెలుసా? ఏమనంటే ప్రాకారం కలిగినటువంటి పట్టణంలో ఉన్నటువంటి ఒక స్థలం కావచ్చు, ఒక ఇల్లు కావచ్చు, దానిని నీవు అమ్మావనుకో, 1 సంవత్సర కాల గడువులో మళ్ళా ఆ 2,000 తిరిగి ఇచ్చేసి దాన్ని తీసుకునే రైట్ అమ్మిన వాళ్ళకు ఉంటుంది. ఓకేనా? ఉంటుంది. అది 1 సంవత్సరం దాటిన తర్వాత ఏమైపోయిందంటే తరతరాలకు స్వాస్థ్యం అయిపోద్ది. ఇంకా అదే ప్రాకారం లేనటువంటి పట్టణము, ప్రాకారం లేని స్థలంలో ఉన్న ఇల్లు వెలివేయబడినటువంటి, వెలిగా ఉన్నటువంటి పొలంతో సమానం. అది ఎప్పుడైనా మరలా వాళ్ళు తీసేసుకుంటారు అమ్మిన వాళ్ళు. అంటే దానికి ఏమి లేదు, రక్షణ గోడ లేదు, ప్రాకారం లేదు. అందుకే గమనించండి, ఇక్కడ ఖాళీ స్థలాలు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. ఎవరికి లేవా ఖాళీ స్థలాలు? సరే ఉండుంటాయి లేదు, చేతులు ఎత్తే మళ్ళీ వ్యాస్తులు ఎంత ఏమేమి ఉన్నాయని అడుగుతానికి భయపడుతున్నారు. ఉండుంటాయి. వాటికి హద్దు లేకుండా వదిలేసిన వాళ్ళు ఎవరు ఉన్నారా? ఉంటారమ్మా? హద్దురాలు వేసుకొని ఉంచుతారు. గోడ కట్టపోయినా హద్దులు వేసేస్తారు. ఎందుకని? అదొక ఐడెంటిటీ. ఇది ఎవరిదో స్థలం, మీరు తెలియని వారు, ఇది ఎవరిదో స్థలం. అదే హద్దులు లేవనుకోండి, వాళ్ళ హద్దులు పడతాయి అక్కడ. వాటినే అంటారు, ఏమంటారు? కబ్జా అంటారు. కాబట్టి మన ప్రాకారాలు కూడా ఉండాలి. అయితే ఈ విధంగా ఇప్పటి వరకు మనం ఉన్నటువంటి అంటే సత్క్రియలు, అలాగే ఆచరణలు, తగ్గింపు స్వభావము, జ్ఞానము, నగలు అంటే కట్టహారము, కట్టాభరణము, అలాగే కిరీటము, అలాగే ఫలము, ఆత్మఫలాలు, వీటిని కలిగి ఉన్నాం. కాబట్టి దొంగిలించే విధానం ఎక్కువగా ఉంటుంది. ఆ దొంగతనం జరగకుండా ఉండాలంటే మనకు గోడలు కావాలి. ఆ గోడలు, వీటిని నువ్వు సిద్ధపడితే ఆ గోడలు దేవుడు ఎలా కడతాడో చూడండి. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము
15వ అధ్యాయం 19-20 వచనాలు చూడమ్మా. కాబట్టి యెహోవా ఇలాగ సెలవిచ్చుచును, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్టు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉండు. వారిని నీ తట్టుకు తిరగవలను కానీ నీవు వారి తట్టుకు తిరగకూడదు. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రకారంగా నేను నియమించెదను. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడైందును గనక వారు నీ మీద యుద్ధము చేయుదురుగా నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరి గమనించినట్లయితే కనుకమ్మా చూడండి, ఎప్పుడైతే మనము దేవునికి అంటే దేవుడు మనల్ని నివసించుటకు మనం యోగ్యమైన వారుగా నిర్మించుకుంటామో అప్పుడు దేవుడు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. అంటే మనం చేజారిపోలేము, అర్థమైందా? అయితే మనలో ఏముండాలి? దేవుని వైపు తిరిగేవారుగా ఉండాలి, దేవునిలో ఎదిగేవారుగా ఉండాలి, దేవుణ్ణి ఆహ్వానించుకునేవారుగా మనం ఉండాలి. అలాగనే ఉంటే కనుక దేవుడు మనల్ని తిరిగి రప్పిస్తాడు. వాస్తవానికి ఈ లేఖనము మొదట ఆదివారం మనకు దేవుడు ఇచ్చిన వాగ్దానం కదా. సరే చూడండి, ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడలా, అంటే మన ఇంట్లో కొన్ని ఉండాలి, కొన్ని ఉండకూడదు. అర్థమైందమ్మా? మనం ఏది పనికిరాందో దాన్ని తీసేస్తాం, ఉంచుతామా? ఉంచాం, బయటపడేస్తాం. మంచివైన వాటిని ఉంచుకుంటాం. అలాగను మనం గుర్తుపట్టేవారుగా ఉండాలి. సో అలాగను గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉండు. దేవుని నోటి వలె. ఆయన నోట మాట ఎలా ఉంటుందమ్మా? రూఢీకరించబడుతుంది, నెరవేర్చబడుతుంది, అవునా కదా? తర్వాత వారు నీ తట్టునకు తిరగవలన కానీ నీవు వారి తట్టునకు తిరగకూడదు. ఇది వద్దులేండి, ఓకేనా? చూడండి, అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించదను. ఏ ప్రాకారం ఇస్తా అంటున్నాడు దేవుడు? ఇత్తడి ప్రాకారాన్ని నియమిస్తా అంటున్నాడు. అలాగే నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడై ఉందను కనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు, కానీ నిన్ను జయింపకపోవుదురని యెహోవా సెలవించుచున్నాడు. వారంటే ఎవరు ఇక్కడ? వారంటే ఎవరు? వెంటనే సీయోను వాసుల దగ్గరికి వెళ్ళవాకండి. వారంటే వారు కాదు. ఇక్కడ ఎవరైతే ఈ లోకపరమైనటువంటి విధి విధానాలు కలిగి మనల్ని పడవేయాలని చూస్తారు, అందుకని పైన లేఖనంలో ఉందేమని చూడమ్మా. చూడండి, వారు నీ తట్టుకు తిరగవలెను కానీ నీవు వారి తట్టుకు తిరగకూడదు. అంటే లోకపరమైనటువంటి విధి విధానాలు కలిగినటువంటి వాళ్ళు మనల్ని పడవేయటకు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు, కానీ నీవు అటు తిరగకూడదు, వాళ్ళే నీ వైపు తిరుగుతారు. ఎలాగంటే దేవుడు నోటి వలె నీవు ఉన్నప్పుడు వారు నీ వైపు తిరుగుతారు, కాబట్టి నువ్వు అటు తిరగకూడదు. అలాగనే ఎప్పుడైతే నువ్వు దేవుని కొరకు నిలబెట్టుకొని ఉంటావో, నిన్ను నువ్వు స్థిరపరచుకొని ఉంటావో, అప్పుడు నువ్వు ఎలా ఉంటావమ్మా? ఎవరు పడగొట్ట జాలని పడేయలేనటువంటి ఇత్తడి ప్రాకారముగా ఉంటావు. అర్థమైందా? ఇత్తడి ప్రాకారం ఏమన్నా పడగొట్టగలుగుతారా? కరగబెట్టి తీసుకెళ్దాం అనుకుంటారు. దానికి కూడా ఉంది. అంటే మొదటి దేవుడు ఎలా ఉంచుతున్నాడు? నిన్ను ఇత్తడి ప్రాకారముగా ఉంచుతున్నాడు. ఎవరు కూడా నిన్ను పడగొట్టలేరు. అంతేకాదు, చివరిగా చూడండి, జకరియా గ్రంథము ముందు లేఖనం కూడా తీసే ఉంచుకోండి అమ్మా. జకరియా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యన నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఇదే యెహోవా. సత్క్రియ ఓపికగా చేసిన ఎడల నువ్వేం వెతుకుతావు? మహిమను, ఘనతను, అక్షయతను వెతికే వాళ్ళుగా ఉంటాం. కాబట్టి మనకు దేవుడు నిత్య జీవాన్ని ఇస్తున్నాడు, ఓకేనా? కానీ ఈ లేఖనంలో దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. ఏమని చెప్తున్నాడమ్మా? నీకు మొదట
ఎవరు పడగొట్టజాలని విధంగా నీ చుట్టూ, అంటే నిన్నే ఎలా మలిచాడు? ఇత్తడి ప్రాకారంగా మలిచాడు. అయితే అంతేకాదు, చూడండి, ఒకవేళ ఎవరన్నా వచ్చి కరగబెట్టుకొని వెళ్తారేమో, ఇత్తడిని ఎవరన్నా కట్ చేసుకుని వెళ్తారేమో అనుకుంటారేమో, దానికి కూడా చూడండి, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండును. ఎవరమ్మా అక్కడ ఉంటా అంటుంది? ఒకసారి నీవు దేవునికి ఒక నివాస గృహంగా మలుచుకున్నావంటే, నీలో ఉండవలసినటువంటి సకల సౌకర్యాల్ని ఇముడ్చుకున్నావంటే, నీవు ఎవరు కూడా పడవేయ జాలినటువంటి ఇత్తడి ప్రాకారముగా నేను కట్టిన దేవుడు నీ చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉంటానంటున్నాడు. అంతేకాదు, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా. మధ్యన నివాసి అంటే ఆ గృహంలోనే కదా నివాసము, అవునా కదా? ఆ ఇత్తడి ప్రాకారముగా కట్టబడినటువంటి నీలో దేవుడు నివాసి అయి మహిమకు కారణముగా ఉంటా అంటున్నాడు. అంతేకాదు, ఇదే యెహోవా వాక్కు. ఎప్పుడైతే నువ్వు కట్టబడటకు మొదట కష్టపడి దున్నబడ్డావో, ఎప్పుడైతే నలగొట్టబడ్డావో, ఎప్పుడైతే బాధను దిగమింగుకొని దేవుని కొరకు స్థిరపరచబడ్డావో, అప్పుడే నీవు దేవునికి నివాస గృహంగా మలచబడ్డావు. పరిశుద్ధాత్మకు ఆలయమైన ఆలయమైన నీవు ఎలా ఉండాలి? నీ వాకిలి పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే ప్రవేశించదగిన విధమైనటువంటి యోగ్యమైనదై ఉండాలి. మరి వాకిట ప్రవేశించి లోపలికి వచ్చినప్పుడు సకల సౌకర్యాలతో ఉండాలి. అవే ఆత్మ ఫలాలై ఉన్నాయి. ఏమైనవి అవి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, చెప్పండి, విశ్వాసము, సాత్వికము, మంచితనము, ఆశానిగ్రహము. ఈ సుగుణాలు కలిగి ఉంది ఆ గృహము. అలాగే ఆభరణములతో నిండిన గృహమై ఉండగా ఎవరును దొంగిలించకుండా ఉండుటకును, ఎవరు పడవేయకుండా ఉండుటకు దేవుడు ఏం చేశాడు? మనల్ని ఎత్తడి ప్రాకారముగా కట్టాడు. అంతేకాదు, ఎవరన్నా కుయుక్తి పని రాకుండా ఉండటానికి ఆయనే మన చుట్టూ ఎలా ఉన్నాడు? అగ్ని ప్రాకారముగా ఉన్నాడు. ఎవరైనా నీ వైపు తిరగవలసిందే కానీ నీవు ఎవరి వైపు కూడా తిరగవలసిన అవసరం లేదు. అయితే నువ్వేం తెలుసుకోవాలి? ఏది నీచమైనదో ఏది యోగ్యమైనదో తెలుసుకున్నప్పుడు నువ్వు ఎలా ఉంటావు? దేవుని యొక్క నోటి వలె ఉంటావు. అర్థమైందా? అలాగున ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నట్టు? అద్భుతమైన భవంతిగా రూపుదిద్దుకున్నావు. ఎందుకంటే నీలో ఏముంది? జ్ఞానం ఉంది, అనుకు ఉంది, ఆలోచన ఉంది, ఆచరణ ఉంది, అనుసరణ ఉంది, మలచబడటకు తగిన తత్వం ఉంది. సమస్తము దేవునికి ఇష్టమైన విధముగా ఉండుటకు ఆ యొక్క గృహాన్ని నీవు నిర్మించుకుండగా, ఆ నిర్మించుకొని ఉన్నటువంటి ఆ గృహానికి దేవుడే ఎవరయ్యానమ్మా? ప్రాకారమయ్యాడు. నిన్ను ఇత్తడి ప్రాకారం చేశాడు. దాన్ని సంరక్షించుటకు ఆయన లోపల నివాసం ఉంటున్నాడు. అయినా కూడా సంరక్షించుటకు చుట్టూ అగ్ని ప్రాకారమైన మా దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక నువ్వు పడవేయబడతావా? కదల్చబడతావా? ఏమా కదల్చబడతావా? కదల్చబడవు. అయితే నువ్వు కదల్చబడకుండా ఉండాల్సినటువంటి స్థిరమైన పునాది నిర్మించబడాలి అంటే నీ వాకిలి ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. వాకిట పాపము పొంచి ఉన్నదా? అగ్ని ప్రాకారము మాయమైపోతుంది. వాకిట పాపము పొంచి ఉన్నదా? ఇత్తడి ప్రాకారము తుప్పు పట్టిపోతుంది. ఎవరో వచ్చి పడవేయకల్లా అదే పట్టిపోతుంది. ఎందుకంటే దేవునికి ఆలయమై ఉండలేదు కదా. ఎప్పుడు ఆలయమై ఉండదు? ఎప్పుడు నీ వాకిట పాపం పొంచి ఉంటుంది? నువ్వు సత్క్రియ చేయని అలా. సత్క్రియ చేయాలంటే నీకు జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఉండాలంటే ఆలోచించే విధానం ఉండాలి. జ్ఞానాన్ని ఆ జ్ఞానమే సంపాదించే తత్వం నీలో ఉండాలి. అర్థమైందా? కాబట్టి మనం ఎలా ఉండాలి ఏంటి, మనలో కావలసినటువంటి గృహోపకరణాలు ఏముండాలో మనం తెలుసుకున్నాం. వాటిన్నింటినీ కూడా నింపుదల చేసుకున్న వారుగా మనం ఉండాలి. అలాగునే నింపుదల కలిగిన వారమై సకల సౌకర్యముగా ఉండే విధముగా
దేవునికి నివాస యోగ్యంగా మనం మలుచుకోగలిగిన వారుగా ఉంటే మనం ఎప్పటికీ కూడా పడిపోయేవారుగా ఉంటాం. ఎవరైనా సరే యుద్ధము చేయటానికి నిశ్చయించుకున్న వారే అయి ఉండొచ్చు, యుద్ధము చేయటానికి వచ్చిన వారే అయి ఉండొచ్చు, కానీ జయించగలుగుతారా? జయించగలుగుతారమ్మా? జయించలేరు. ఎందుకంటే నీవుగా ఉంటే నిన్ను గెలవగలరు ఎవరైనా సరే. నీవు దేవుని చేత మలచబడిన విధంగా ఉంటే, ఆయనే నీ చుట్టూ అగ్ని ప్రాకారం అయితే, ఆయన దాటి రాగలిగిన వాడు ఎవరు ఉన్నారా? లేదు. కాబట్టి దేవుడికి మనం ఎందుకు నివాస గృహంగా రూపుదిద్దుకోబోతున్నామో మనం తెలుసుకోవాలి. ఎంత ఘనత పొందుకుంటాము, ఎంత గొప్పగా ఉంటాము. అర్థమవుతుందా? కాబట్టి ఆ సమస్త విధానాల్ని మనం గుర్తెరిగిన వారుగా ఉంటూ, దేవుళ్ళు ఎదుగుతూ ఫలిస్తూ, ఆయన కృపను పొందుకున్న వారుగా మనం ఉంటూ, ఆయన రాజ్య వారసులుగా ఉంటూ, మనము మన యొక్క గృహానికి ఉన్నటువంటి సింహద్వారం చూసి ఏమనాలి? చూసే వెళ్ళేవారు, అటు ఇటు వెళ్ళేవాళ్ళు ఏమనాలి? ఏముంది ఆ గృహం, ఏమా గొప్పగా కట్టబడినటువంటి ఇంటికి ఉన్నటువంటి ఆ సింహద్వారాన్ని చూసి బోరక అటు పోయి వద్దాం అనుకునే వాళ్ళు ఎవరు ఉంటారా? మా లోపల ఎవరున్నారు? ఎలాంటి వాళ్ళు ఉన్నారు? మనకెందుకు వచ్చిన వాళ్ళు? అదా కదా, అదా కదా, బోరకు వచ్చిపోతారా అమ్మా? కాబట్టి ఆ రీతిగా నువ్వు కనపడాలి. ఆ రీతిగా అద్భుతమైనటువంటి ఒక భవంతిగా దేవుని కొరకు నువ్వు నిర్మించుకోగలిగావా? ప్రకాశమానమైనటువంటి కిరీటాన్ని ధరించుకొని ఉంటావు, సొగసైన మాలికను ధరించుకొని ఉంటావు, కంఠాభరణాన్ని ధరించుకొని ఉంటావు. కాబట్టి మనం ఆ రీతిగా కట్టబడిన వారుగా మనం నిలబడి స్థిరపడి దేవునికి ఒక నివాస యోగ్యమైనటువంటి గృహముగా మనము రూపుదిద్దుకోవాలి. మరి వచ్చేవారు ఆ గృహంలో ధరించుకోవాల్సినటువంటి వస్త్రాల గురించి మనం చర్చించుకుందాం. మరి దినము దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు తన వాక్యమును దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మా.